విపరీతమైన ధనాకర్షణ, విపరీతమైన జనాకర్షణ. పోటెత్తుతారు ఆ స్వామి దర్శనం కోసం. క్యూలు కడతారు ధనాన్ని హుండీలో వేయడానికి. అదుపులేని లక్ష్మీ ప్రవాహం. ఖండాంతరాల నుంచి వచ్చే భక్తులు అలవోకగా పెద్ద పెద్ద మొత్తంలో స్వామివారికి వస్తు కనక వాహన రూపంలో బహుమానాలు. ఎక్కడైనా ఇటువంటి ఆకర్షణ చూసుంటారా? ముల్లోకాలలో బహుశా ఉండదేమో. ప్రపంచంలో ఎన్నో ఆలయాలున్నా ఈ ఆలయానికే ఎందుకంత ప్రత్యేకత? ఎందుకంటే అక్కడ నిల్చున్నది విగ్రహం కాదు, శిల కాదు. విగ్రహ రూపంలో భ్రమింపజేసే బ్రహ్మాండ నాయకుడు. కాబట్టే గడ్డానికి దెబ్బ తగిలితే రక్తం కారింది. ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి అన్నమయ్య 32,000 కీర్తనలు రాయగలిగాడు. నమ్మాడు కాబట్టే శ్రీకృష్ణదేవరాయలు వెలకెట్టలేని స్వర్ణాభరణాలు సమర్పించాడు. ఏనుగు రూపంలో వచ్చి హతీరామ్ని కాపాడింది ఆయనే. పిల్లవాడి రూపంలో అనంతాల్వార్ని ఆట పట్టించింది కూడా ఆయనే.